ఓకే. మనము పోయినసారి ఏం చెప్పుకున్నాము? బాబా గారి వైఖరి గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. రైట్? ఇప్పుడు బాబా గారి యోగాభ్యాసాలు ఎలాగుండేవో అవి మాట్లాడుకుందాం. అంటే బాగా కన్వెన్షనల్ టైప్‌లో ఉంటాయన్నమాట. ఉన్ ఆ రోజుల్లో చాలామంది యోగులు యోగాభ్యాసం చేసేవారు. సో, వాళ్ళందరూ చేసేదానికన్నా కూడా కఠినమైన యోగాభ్యాసాలు బాబా గారు చేసేవారట. అవేంటో చూద్దాం. ఓకే. సో, బాబా యోగాభ్యాసములు. బాబాకు యోగములన్నీయూ తెలియను. కానీ అందులో 2 మాత్రమే వర్ణింపబడెను. అది. సో, ఈయన మన హేమంత్ పంత్ గారు మనకి 2 మాత్రమే చెప్పగలిగారు మరి. అంటే ఈయన కూడా తెలిసుండాలి గదా! సో, ఒకటి ధౌతి లేక శుభ్రపరచు విధానము. ఇప్పుడు మనమున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చేసేదాన్ని అంటే మనము అంత అంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇదని నేను చెప్పను. కానీ మనం చేసేదేంటంటే రాజయోగం అంటాం మనం. అంటే ఇది ఆసనాలు కావు. ఒక రకమైన మనది కూడా ఒక రకమైన యోగాభ్యాసమే. ఇప్పుడు మనం చూడండి. ఊపిరి పీల్చుకుంటున్నాము. ఊపిరి పీల్చుకునేటప్పుడు గుండె నిండా ఊపిరి పీల్చుకుంటాము. ఊపిరి వదిలేటప్పుడు లాంగ్ టైం వదులుతాము. ఆ నిశ్వాసము అంటే బ్రీత్ ఔట్. దాన్ని తెలుగులో నిశ్వాసము అంటారు. ఆ నిశ్వాసము ద్వారానే లోపల ఉన్నదంతా కూడా మనకు బయటికెళ్ళిపోతుంది. అంటే ఏంటి? లోపల ఏముంటుంది? అంటే ఒక 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 రుగ్మతే అనుకోండి. లేదు అంటే నెగెటివ్ ఎనర్జీస్, నెగెటివ్ థాట్స్, ఇన్‌కంప్లీట్ థాట్స్ ఇవన్నీ ఎనర్జీసే కదా! అవన్నీ కూడా అలాగే స్ట్రెస్, స్ట్రెయిన్ అంటే మనం రిపీటెడ్‌గా మాట్లాడడము, రిపీటెడ్‌గా ఒకటే దాన్ని ఆలోచించడము. అది కూడా అనవసరమే. కానీ చేస్తూ ఉంటాం మనం. అలాగే ఇంకా కొన్ని అజ్ఞానంతో కూడిన నమ్మక వ్యవస్థలు. అది కూడా థాట్స్ వల్లే గదా! అలాగే ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే, మన ఆత్మకు చెడు చేసేవే అన్నమాట. ఈ ఎనర్జీలన్నీ కూడా. అంటే ఇది ఎవడో బయటోళ్ళొచ్చి మనకి ఇబ్బంది పెట్టక్కర్లా. మనకు మనమే ఇబ్బంది పెట్టేసుకుంటూ ఉంటాం. ఇట్లాంటివన్నీ జనరేట్ చేసి. సో, అవన్నీ కూడా బయటికెళ్ళిపోవడం అనేది ఈ నిశ్వాసం ద్వారానే జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా మన లంగ్ ఫ్లో ఎప్పుడు కూడా ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదలడం. ఇది మనకి ఆ లంగ్ యొక్క ఆ ఊపిరితిత్తుల యొక్క ఈ ఫ్లో అనేది ఎప్పుడూ కూడా చక్కగా ఉండాలనమాట మనకి. మనకి చక్కగా ఉండాలి. సో, వీటికి ముఖ్యంగా ఏంటంటే, ఒక్కోసారి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఊపిరి పూర్తిగా పీల్చుకోలేరు. అంటే అర్థం ఏంటి? అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంకా అంటే ఏంటి? వాళ్ళు ఆ స్టేజ్‌లోకొచ్చేసారు. ఊపిరితిత్తులు పాడైపోయాయి అంటే, ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ థింగ్. అంటే ఆ స్టేజ్‌కొచ్చేసారు వాళ్ళు. కానీ మొదట్లోనే గనక మనం జాగ్రత్త పడితే, మన బ్రెయిన్‌లో ఈ థాట్స్ అనేవి క్లట్టర్ అయిపోయాయన్నమాట. ఎప్పుడైతే బ్రెయిన్‌లో థాట్స్ ఇలా క్లట్టర్ అయిపోయాయో, ఆటోమేటిక్‌గా ఆహ్, ఆ ఎఫెక్టు ముందుగా ఈ ఊపిరి మీద పడుతుంది. ఆ ఊపిరి పాడవడం మొదలుపెట్టాం. అంటే ఫ్రీగా మనం ఊపిరి తీసుకోలేం, ఊపిరి వదలలేం. ఇంకా అప్పుడు కూడా మనం గమనించనప్పుడు, అప్పుడు కూడా మనం పట్టించుకోనప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఊపిరితిత్తులు పాడైపోవడం అనేది జరుగుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయాయి అంటే ఏం జరుగుతుంది? గుండెకు ఆహ్, మ ఊపిరితిత్తుల నుండే కదా గుండెకు రక్తము మంచి రక్తము అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ మంచి రక్తము అనేది చేరుతుంది. అంటే తెలుగులో అలా అంటారు. మంచి రక్తము, చెడు రక్తము అని. సో, అది మంచి, చెడు అంటే పాడైపోయిన రక్తం అని గాదు. అది తెలుగులో అలా అలా టెక్స్ట్ బుక్‌లో అలా రాస్తారు. అందువల్ల వాడాను. ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్. అది అక్కడ సైంటిఫికల్‌గా మనం చెప్పుకోవాల్సింది. సో, ఎప్పుడైతే అలా జరిగిందో గుండె మీద కూడా ప్రెషర్ పడుతుంది. లంగ్ గుండె ఇక్కడ ఇన్ఫార్కేషన్ జరుగుతుంది. అంటే కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోయింది అంటే ఆ బ్లడ్ యొక్క ఎక్స్‌చేంజ్ అంటే జెనేటెడ్ బ్లడ్ టు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అదేమో ధమనిలోంచి ఆర్టరీస్‌లోకి వెళ్ళడము ఆక్సిజనేటెడ్ బ్లడ్. లేకపోతే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో సిరల్లోకెళ్ళడము అంటే వెయిన్స్‌లోకెళ్ళడము. ఇవన్నీ కూడా అక్కడ పాడైపోయిందంటే బ్లడ్ సరిగ్గా అందదు. లేక ఇంకేదో జబ్బులొస్తాయి. ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఫైనల్‌గా గుండె ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు లోపల శుభ్రపరుచుకోకపోవడము.
నిర్మూల్యము ఏదో అంటారు, నిర్మాల్యము, నిర్మూలీకరణ, ఏదో నిమూలీకరణ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఏంటంటే క్లెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మెడిటేషన్ చేసేటప్పుడు మనం తీసుకుంటున్న లైఫ్ ఎనర్జీస్ మనకి క్లెన్స్ చేస్తుంది డెఫినెట్గా. అందుకే మనము చాలా ఇంపార్టెంట్గా మెడిటేషన్స్ చేస్తూ ఉండాలి. సో ఇది కూడా మనం చేసేది కూడా ఒక టైప్ ఆఫ్ యోగాభ్యాసమే. ఇప్పుడు మన బాబా గారు చేసే వాటిల్లాగా మనం చేస్తున్నామని చెప్పను, కానీ ఈ ఆనాపానసతి కూడా ఒక యోగాభ్యాసము. ఇందులో కూడా ఈ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో మొదటిది ధౌతి ఆయన చేసేది, లేక శుభ్రపరచు విధానము. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు గలదు, అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3వ రోజు బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయుచుండెను. ప్రతి 3 రోజులకు ఒకసారి ఆయన ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ముఖ ప్రక్షాళనము స్నానం చేస్తూ ఉండేవారట. ఒకనాడు బాబా తన ఊపిరితిత్తులను బయటకు తీసి వాటిని నీటితో శుభ్రపరిచి నేరేడు చెట్టు మీద ఆరవేయడం కొందరు గమనించారట. చూడండి, ఇది ఎలాంటి కఠినమైన యోగాభ్యాసము అంటే. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు నాకు తెలిసినది ఏంటంటే, ఇప్పుడు మనం చక్రాలు చక్రాలు అని చెప్పుకుంటున్నాం. చక్రాలు అంటే ఒక చక్రం ఇంకో చక్రానికి ఇలా అటాచ్ చేసి ఇలా అటాచ్డ్గా ఏమీ ఉండదు అక్కడ, అంత గాలే. ఇదంతా కూడా ఏంటంటే ప్రాణమయ శరీరము, ప్రాణమయ కోశము, అదొక ఆత్మ, ఒక బాడీ. మన 7 శరీరాలు ఉన్నాయి, 7 బాడీస్ అనండి, 7 సోల్స్ అనండి, 7 లేయర్స్ అనండి. ఇదంతా కూడా గాలితో నిర్మితమై ఉంటుంది. ఈ బాడీ ఒక్కటే ఫ్లష్ అంతే, మిగతా శరీరాలన్నీ కూడా గాలితో ఉంటుంది. ఇప్పుడు చక్రాలు అని చెప్తున్నాం మనం. చక్రాలు అంటే ఏంటంటే ప్లక్సెస్ అన్నమాట. ఇవన్నీ ఈ నాడుల యొక్క ప్లక్సెస్. ఏ నాడులు? నరాలు కాదు, మన శరీరంలో ఇలా ఆపరేట్ చేయగానే కనబడేవి ఏవి కావు. ఈ నాడులు ఏంటంటే ఎనర్జీ బాడీ, ఎనర్జీ నాడులు. ఈ నాడులు కొన్ని ప్లేసుల్లో ఇలా ప్లక్సెస్గా ఉంటాయన్నమాట. ఇలా దగ్గరకు కూడుకొని ఒక గట్టిగా ఒక పెచ్చులాగా, దానిని మనము చక్రము అంటున్నాము. ఆయా ప్లేస్లో ఏం జరుగుతుంది అంటే ఎనర్జీ రిసీవర్స్ అన్నమాట, అవి రిసెప్టివ్. సో ఇవి చక్రాల్లాగా రౌండ్గా ఉండదు. ఆ చక్రంలా కనబడేది ఏంటంటే దాని యొక్క వైబ్రేషన్, దాని యొక్క ఏమంటారు వెలుగు, దాని చుట్టూ ఉండే లైట్ మనకి ఇలా రౌండ్గా కనిపిస్తుంది కాబట్టి చక్రం అంటున్నాం. బేసికల్గా అది ఇలాగా కోన్స్ లాగా ఉంటాయన్నమాట. ఇదొక త్రిభుజాకారం లాగా, ఇదొక త్రిభుజారం, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. ఆ రెండిటి యొక్క ఈ కోన్ భాగము మాత్రము ఇలా దగ్గరకు ఉంటాయి అంతే. కానీ ఇవన్నీ కూడా గాల్లోనే నిలబడతాయి. ఏమాత్రం అటు ఇటు అయినా లేదా పైకి కిందకైనా అన్బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. సో ఒక చక్రాలే కాకుండా బాబా గారు సింపుల్గా ఊపిరితిత్తులను తీసి శుభ్రంగా పరిచేసి ఆయన నేరేడు చెట్టు మీద పెట్టారు అంటే, ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఈ చక్రాల్లాగానే ఈ ఊపిరితిత్తులు, గుండె ఇలాంటివన్నీ కూడా ఈజీగా డిటాచబుల్ అన్నమాట. చూసారా? చూస్తే నాకు అదే అనిపిస్తుంది, ఈజీగా డిటాచబుల్. అవి కూడా గాల్లోనే ఉంటాయి ఈ చక్రాల్లాగే, ఏది కూడా అటాచ్డ్ అనేది ఉండదు. కాబట్టి మనకు తెలియాలి ఆ పర్టికులర్ అభ్యాసము, యోగాభ్యాసం తెలిసిన వారికి ఎక్కడ నుంచి ఇలాగ విడదీసి తీయాలి, ఎక్కడ ఇది చేయాలి, మళ్ళీ తీసి ఎక్కడ ఫిక్స్ చేయాలన్నది తెలుసుకోవాలన్నమాట. అది అయితే గమనించారు. షిరిడీలోని కొందరు దాన్ని కండ్లారా కూడా చూసేవారట. చూడండి, మామూలుగా ధౌతి అనగా, ధౌతి అంటే మామూలుగా ఇప్పుడు మనం చాలా మందిని చూస్తుంటాము. మొన్న కూడా చెప్పాను నేను, ఈ ముక్కులో నుంచి పంపించి మళ్ళీ ఈ ముక్కులో నుంచి ఒక రంధ్రంలో నుంచి పంపించి మరో రంధ్రంలో నుంచి తీసి ఇలాగా శుభ్రం చేస్తూ ఉంటారు. అంటే అది ఓపెనింగ్స్ ఉంటాయి మనకి, ఆ ఓపెనింగ్స్ కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. చాలా ఓపెన్గానే ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఈ రెండిటికి మధ్యన మన ముక్కుని ఈ సెప్టమ్ అంటారు దీన్ని. ఈ సెప్టమ్ ఇలా ఉంటే మనం ఏమనుకుంటామంటే ఇదంతా ఇలా అటాచ్డ్ అనుకుంటాము, కానీ నిజానికి కాదు. ఈ నాస్ట్రిల్లో నుంచి ఏదైనా పంపించి
ఒక దారం లాంటిదో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది హర్ట్ అవ్వకుండా ఉండగలిగేది పంపించి మళ్ళీ ఈ నాస్ట్రిల్లోంచి లాగవచ్చు అనమాట. అలాగే ఊపిరిలో నుంచి కూడా మనకి నోట్లో నుంచి ఊపిరితిత్తుల్లోకి పెడతారు. ఇప్పుడు కొంతమందికి ఈ ఇక్కడ ఫ్లూయిడ్ చేరుతూ ఉంటుంది ఊపిరితిత్తుల్లో, ఫ్లూయిడ్. ఈ మామూలుగా మన మెడికల్ డివైసెస్ కూడా చాలా సన్నటి డివైసెస్ ఉంటాయి. వాళ్ళు నోట్లో నుంచి కానీ ముక్కులో నుంచి కానీ డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి పంపించి అదంతా సక్ చేసేస్తారు డాక్టర్సే మన మా మెడికల్ హాస్పిటల్స్లో. అంటే ప్రతి ఒక్కటి కూడా ఈజీగా లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. మనకి చూసింటే మనకేంటంటే ఈ చర్మము మొత్తం మన భాగాలన్నిటిలో కవర్ చేస్తూ ఇలా ఇంటాక్ట్గా పట్టుకొని ఉండడం వల్ల ఎక్కడ చాలా మనము చాలా క్లోజ్డ్గా ఉన్నామని మనం అనుకుంటాము, కానీ నిజానికి కాదు. ఈ మెడికల్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి చాలా ఈజీగా లోపలికి, ఎందుకంటే ఆయా ప్లేస్లో ఆపరేషన్ చేయలేరు. సో వాళ్ళ ఫైన్ డివైసెస్ తోటి లోపలికి మైక్రోస్కోప్లో చూస్తూ, అంటే మానిటర్లో చూసుకుంటూ ఇలా చేస్తూ ఉంటారు. నాకు ఒక ఆపరేషన్ అయింది ముక్కుకి. ముక్కులో ముక్కు నుంచి సైనసెస్కి నాకు ఆపరేషన్ అయింది. ఆ ముక్కులో నాకు ముక్కుతో ప్రాబ్లం ఏం రాలా, కానీ అక్కడ సైనసెస్కి ఎట్లా వాళ్ళు రీచ్ అవుతారు అలా ఇలా కొయ్యలేరు కదా, కోసి ఇలా తీసేయలేరు. సో వాళ్ళు ఇలాగా ఆపరేషన్ చేస్తూ ఇలా మానిటర్ చెల్లో చూస్తూ ముక్కులో నుంచి ఆపరేషన్ నాకు ఇక్కడికి చేశారనమాట. సో ఇట్లాంటివన్నీ ఫైన్ డివైసెస్ చాలా ఈజీగా, మన శరీరం అనేది ఏదో పెద్ద ఇది అనుకోవద్దు, ఎక్కడైనా ఓపెన్ చేసేయచ్చు, ఎక్కడైనా ఓపెన్ చేసేయటం, ఏదైనా లోపల పెట్టేయచ్చు అనమాట, అలా ఉంటుంది. సో బాబా గారు యాక్చువల్గా దౌతి అంటే 3 అంగుళాల వెడల్పు 22.5 అడుగుల పొడవు గల గుడ్డను కడుపులోకి పంపించి అరగంట వరకు దాన్ని శుభ్రం చేసేవారట ఆనాడు యోగులందరూ కూడా, యోగాభ్యాసం తెలిసిన వాళ్ళు. అది కానీ ఈయన పార్ట్ బై పార్ట్ తీసేసేవారట. ఈయన తీసేసి శుభ్రపరచుకొని తన పద్ధతిలో మళ్ళీ తిరిగి లోపల ఫిక్స్ చేసుకుంటేవారట. సో బాబా గారి దౌతి చాలా విశిష్టమైనది. వీళ్ళందరూ ఇలా చేస్తే ఆయన ఒకరు అలా చేసేవారట. ఒక విశిష్టమైనదే కాదు, అసాధారణమైనది, అసాధారణమైన యోగాభ్యాసాలు బాబా గారు చేసేవారట. అంటే ఎంత బాగా పట్టుందో చూడండి శరీరం మీద. శరీరంలో ప్రతి ఒక్కటి కూడా సో నథింగ్ ఈజ్ ఫిక్స్డ్, నథింగ్ ఈజ్ అటాచ్డ్ లైక్ దిస్, అలా ఉన్నాయి అంతే. గాలి వల్ల మన శరీరం చుట్టూ ఈ చర్మం వల్ల, దాని మధ్యలో పాస్ అయ్యే ఈ రక్తము అనే కణజాలం వల్ల, కనెక్టివ్ టిష్యూస్ వల్ల అలా ఉన్నాయి, లేకపోతే అన్ని లేలలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఖండయోగం. బాబా తన శరీర అవయవాలన్నీ వేరు చేసి మసీదు నందు వేరు వేరు స్థలాల్లో విడిచిపెట్టువారు. ఆయన రాత్రి పడుకునేటప్పుడు ఎవరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత శరీర అవయవాలన్నీ కూడా వేరువేరుగా చేసి మసీదులు అక్కడ పెడుతుండేవారట. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేరువేరు స్థలములందు పడి ఉండట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేశారనుకుని గ్రామ మున్సబు వద్దకు పోయి ఫిర్యాదు చేయడానికి నిశ్చయించుకున్నాడు. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గూర్చి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించదరేమో అని కాముగా ఊరుకునెను. చూడండి, మరుసటి దినం అతడు మసీదుకు పోయాను. బాబా ఎప్పటిలాగే హాయిగా కూర్చుని ఉండుట చూసి ఆశ్చర్యపోయాడు. ముందు దినము తాను చూచిన తంతియు స్వప్నము అని అనుకున్నాడు. అతను అలా అనేసుకున్నాడు, అయితే కలగన్నానేమో నేను అని. ఎందుకంటే నెక్స్ట్ డే బాబా గారు ఆ కాళ్ళు చేతులు అన్నీ ఎక్కడికెక్కడ పెట్టుకొని మళ్ళీ మామూలు తిరుగుతున్నారంట. సో ఇలాంటి అభ్యాసాలు చేసేవారు. 3వది యోగము. బాల్యము నుంచి బాబా యోగాభ్యాసము చేయుచుండెను. దానిలో మరింత నిష్ణాతులో ఎవరికీ వారెంత నిష్ణాతులో ఎవరికీ తెలియదు. వారి ఊదీ ప్రసాదం వల్ల బాగుపడిన రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనకుండా ఉచితముగానే సేవ చేయుచుండిరి. అనేక మందిని ఆరోగ్యవంతులను చేసిరి. వారు చేయ పుణ్యకార్యములను బట్టి వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా సొంతము కొరకు ఏమీయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధి తనపై వేసుకుని తాము మిక్కిలి బాధను అనుభవించేవారు. అందులోనొకటి ఈ దిగో పేర్కొందును.
దీనిని బట్టి బాబా సర్వజ్ఞుడనియు మిక్కిలి దయార్థ హృదయుడనియు తెలియను. ఓకే, ఏమిటో చూద్దాం. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరము దీపావళి పండుగ నాడు బాబా దుని వద్ద కూర్చుని చలి కాసుకొనుచుండెను. బాబా దునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత కట్టెలను వేయుట మాని తన చేతిని డైరెక్ట్గా దునిలో పెట్టెను. వెంటనే చేయి కాలిపోయాను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయుదే చూశారు. వెంటనే పరిగెత్తి బాబాను పక్కకు నెట్టి లాగిరి. దేవా, నిట్టేలా చేసితిరని అడిగిరి. స్పృహ తెచ్చుకొని బాబా ఇటు జవాబిచ్చును. దూర దేశమున ఒక కమ్మరి భార్య కొలిమి తిత్తులను ఊదుచుండెను. అంతలోన ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచి పరుగిడజొచ్చెను. ఆ బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. అందుచేత నేను వెంటనే నా చేతిని కొలిమిలోకి దూర్చి బిడ్డను రక్షించి తిని. నా చెయ్యి కాలుట నాకంత బాధాకరము కాదు, కానీ బిడ్డ రక్షింపబడినను విషయము నాకు ఆనందము కలుగు చేయుచున్నది అని బాబా చెప్పినాడు. చూసారా, ఇదన్నమాట. సో ఈయన సర్వాంతర్యామి అని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ అనేసి మనకు ఈ ఆథర్ రాస్తున్నారనమాట. సో అర్థమైంది కదా. ఆ విధంగా కొలిమిలో పడబోతున్న పిల్లాన్ని అక్కడో జరిగింది అది. ఈయన ఇక్కడ దుని దగ్గర ఉన్న వ్యక్తికి తెలిసిపోయి, ఎందుకంటే ఆయన విశ్వవ్యాప్తంగా తన యొక్క యోగ సాధన అది ఉండడం వల్ల ఆయనకు అది తెలుసుకొని వెంటనే ఆ పిల్లాన్ని రక్షించడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఈయన చెయ్యి కాలింది. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే, నా చెయ్యి కాలటం నాకంతా బాధాకరం కాదు, కానీ ఆ బిడ్డ రక్షింపబడెను అన్న విషయం మాత్రం నాకు ఆనందాన్ని ఇస్తుంది అన్నారు ఆయన. అది. రెండవది, కుష్ఠురోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాల్చుకొనని మాధవరావు దేశపాండే నానాసాహెబ్ చందోర్కర్కు తెలియజేశాడు, ఒక ఫ్రెండ్కి. వెంటనే ఆయన బొంబాయి నుండి డాక్టర్ పరమానందిని మందుల పెట్టెతో వెంటబెట్టుకుని తీసుకొచ్చాను. నానా బాబాను చికిత్స చేయుటకై డాక్టర్ను చెయ్యి చూడనిమ్మని కోరాను. బాబా అందులకు ఒప్పుకోలేదు. ఏది, మీ చెయ్యి చూపించండి, నేను చికిత్స చేస్తాను అన్నట్ట డాక్టర్. కానీ బాబా ఒప్పుకోలేదట. చెయ్యి కాలిన లగాయతు బాగోజీ షిండే అని కుష్ఠరోగియే కట్టుకడుచున్నాడు. మళ్ళీ చూడండి, ఆల్రెడీ ఆయన ఇంజూర్డ్, చెయ్యి కాలింది. దానికి సేవ చేస్తున్నది ఎవరు? ఆ చేతికి బాగోజీ షిండే అని ఒక కుష్ఠరోగి అట. కాలిన చేతి పైన నెయ్యి రాసి ఆయన ఈయనకి సేవ చేస్తున్నాడు. కాలిన ఆ చేతి పైన నెయ్యి రాసి ఆకు వేసి గుడ్డతో కట్టేవాడట. ఎవరు? అతను. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతిప్పలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొన్నారు. కానీ అల్లాయే తన డాక్టర్ అని బాబా కాలాయాపన చేయుచుండెను. అందుచే డాక్టర్ మందులు పెట్టే మూతయైనా తీయకుండానే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. కానీ డాక్టర్ గారికి బాబా దర్శన భాగ్యం అయితే లభించింది. బాబా ప్రతిరోజు భాగోజీచే చేతికి కట్టించుకుని ఎవరు? ఈ రోగితో. కొన్ని దినముల తర్వాత చెయ్యి బాగుపడెను. అందరూ సంతోషించిరి. ఇప్పటికి ఏమైనా నొప్పి మిగిలిన పోయినదా అను సంగతి ఎవ్వరికీ తెలియదు. ప్రతిరోజు ఉదయం బాగోజీ కట్టులను విప్పి నేతితో తోమి తిరిగి కట్టులను కడుచుండేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. బాబా సిద్ధపురుషుడు అగుటచే వారికి ఇదంతయు అవసరం లేనప్పటికీ బాగోజీ భక్తుని యందు గల ప్రేమచే అతడొనర్చు ఉపాసనా సేవకు సమ్మతించడివారు. బాబా లెండి తోటకు పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట వెళ్ళేవాడు. ప్రతిరోజు ఉదయము బాబా దుని వద్ద కూర్చుకొనగానే బాగోజీ తన సేవా కార్యంను మొదలుపెట్టేవాడు. గత జన్మయందు బాగోజీ పాపి కనుకనే కుష్ఠరోగముచే బాధపడుచుండెను. ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏంటంటే, ముఖ్యంగా చేసిన పాపాలకు అది ప్రాయశ్చిత్తం లాగా వస్తుందిట. ఇన్ఫెక్షన్ అంటే ఇంకలాగా లాంగ్ టర్మ్, అంటే ఎనీథింగ్ క్రానిక్ డిసీజెస్. కానీ వేళ్ళు ఈడ్చుకుని పోయుండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు దురదృష్టవంతు వలె
కనిపించినప్పటికీ అతడు అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా అనుభవించెను. చూడండి, ఇది విచిత్రమైన ఇదనమాట. ఆయన అంత విధాలుగా ఉన్నప్పటికీ కూడా ఆ రోగంతోటి బాబా గారు ఆయనకే మొదటి అవకాశం ఇచ్చారు తన సేవ చేయడానికి. అది దీనికి అర్థం ఏంటో మరి ఇక్కడ రాయలేదు హేమట్ పంత్. నెక్స్ట్, కాపట్టే కుర్రవాణి ప్లేగు జాడ్యము. ఎవరో కుర్రవాడు, కాపడ్డే అనే ఊరు సంబంధించిన వాడికి ప్లేగు వచ్చింది. బాబా విచిత్ర లీలల్లో ఇంకొక దాన్ని వర్ణించెదను. అమరావతి నివాసయగు దాదాసాహెబ్ కాపడ్డే భార్య తన చిన్న కొడుకుతో షిరిడీలో మకాం చేసెను. ఒక కొడుకుకు జ్వరం వచ్చాను. అది ప్లేగు జ్వరం కింద మారెను. ఆ రోజుల్లో ప్లేగు అనేది చాలా విపరీతంగా ఉండేది ఎలకల వల్ల. తల్లి మిక్కి ఒక ప్లేగుతో పాటుగా న్యూమోనియాలు ఇవన్నీ వస్తూ ఉండేవి మానవులకి. వచ్చినాయంటే చనిపోతూ ఉండేవారు. అప్పటికి ఇది చాలా పెద్ద విషయాలు. టీబీలు, న్యూమోనియాలు, ఎందుకంటే మందులు, వ్యాక్సిన్లు ఏం లేవు మరి. సో అతనికి ప్లేగు జ్వరం వచ్చింది ఆ పిల్లాడికి. తల్లి మిక్కిలి భయపడాను. షిరిడి విడిచి అమరావతి పోవాలని అనుకుని సాయంకాలము బాబా బుట్టీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారి సెలవును అడగబోయాను. బ్రొంకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాగా చెప్పాను. బాబా ఆమెతో కారుణ్యముతో నెమ్మదిగా మాట్లాడదొడిగాను. ప్రస్తుతము ఆకాశము మేఘాలచే కప్పబడి ఉన్నది గాని అవి చెదిరిపోయి కొద్దిసేపట్లో ఆకాశమంతయు మామూలు రీతిగా అగునని బాబా ఓదార్చెను. అంటే ఆయన తన ఆవిడ చిన్న కొడుకు ప్లేగు వ్యాధితో బాధపడుతున్నాడని చెబితే ఈయన ఆకాశము యొక్క ఉదాహరణ ఇచ్చి ఏం చెబుతున్నారు? ఇప్పుడు మేఘాలు కమ్ముకొని ఉన్నాయి ఆకాశం అంతా, కానీ కొద్దిసేపట్లో ఆకాశం మామూలు రీతిగా అయిపోతుంది, ఆ కమ్ముకున్న మేఘాలు పోతాయి అని చెప్పారట. అట్లనచు తన కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్డంత పెద్దవి 4 ప్లేగు పొక్కులను అచ్చట వారికి చూపించను. అంటే చూడండి, ఆ పిల్లాడి యొక్క ప్లేగు వ్యాధిని తను తీసేసుకున్నాడు. నీకు కొద్దిసేపట్లో నీ కొడుకు నయమైపోతే ఆకాశం అంతా నిర్మలగా అయిపోతుంది, ఇప్పుడే అలా మబ్బులు ఉన్నాయి అని చెప్పేసి ఓదార్చి ఆవిడ్ని ఫైనల్గా ఏం చేశారంటే ఆ ప్లేగు వ్యాధిని అంతా కూడా తన భుజానికి తీసేసుకొని అక్కడ ఇంత పెద్ద పెద్ద పొక్కులు అయిపోయిందంట. ఆ వ్యాధి తాను ఎప్పుడైతే తీసేసుకున్నాడో ఆ పొక్కుల్ని తీసేసి బయటపడేశాడంట ఆయన. చూచితిరా, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనో వారి కష్టములు అన్నీ నేను నావిగానే భావించేదను ఈ మహా అని చెప్పేసి చెప్పారట. ఈ మహా అద్భుత లీలను చూసి యోగీశ్వరులు భక్తుల కొరకు ఎట్లు బాధలు అనుభవింతురో జనాలకు అప్పుడు విశ్వాసము కలిగాను. అది అంతే కదా. మామూలుగా చెప్పేదానికన్నా ఈ బాబాలు, యోగులు వీళ్ళందరూ కూడా ప్రజల కోసం ఇలాంటి త్యాగాలు చేసినా లేకపోతే మరణించినా అప్పుడే గుర్తిస్తారు. లేకపోతే వాడు చెప్పేది నిజమా, సర్లే ఇంక వేరే పని పాట లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం మనం, ఇంక ఇదే చెప్తా ఉంటాడు మనం వింటా ఉంటాం అని కొట్టి పారేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాకుండా వాళ్ళ జబ్బులు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, వాళ్ళ సమస్యలు, వాళ్ళ యొక్క ఎన్ని బాబాలు, గురువులు వాళ్ళు తీసేసుకుని వాళ్ళు నానా ఇబ్బందులు పడిపోయి మరణించేశారనుకోండి, అప్పుడు గుర్తిస్తా, అబ్బా నిజంగా చాలా గొప్ప గురువు అబ్బా, చాలా యోగి అబ్బా, అబ్బో మాకు అసలు చాలా గొప్పగా ఇది చేసిన అప్పుడు ఫోటోలు పెట్టి వేరే వీలైతే గుళ్ళు కూడా కట్టించి అంత చేస్తారు. సో యోగీశ్వరుల మనస్సు మైనమ కన్నా మెత్తనిది, వెన్నెల వలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారము కొరకయే ప్రేమించుతారు, భక్తులను తమ బంధువుల వలె జూచెదరు అనేసి చెబుతున్నాడు. అది విషయము. ఇప్పుడు మనము ఇక్కడ ఆపుదాం. పండరీపురం పోయి అచ్చట ఉండడము కొంచెమే ఉంది, చెప్పేద్దామండి. పండరీపురం పోయి అచ్చటుండుట. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను, అవసరములను కూడా అట్లనే గ్రహిస్తూ ఉండేవారు. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకి గొప్ప భక్తుడు, మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. అతడు ఖాందేశులోని నందురు బారులో మామలతాదారుగా ఉండేవాడు ఉద్యోగం. అతనికి పండరీపురమునకు బదిలీ జరిగిన. సాయిబాబా యందు అతనికి గల భక్తియను ఫలమానాటికి పండెను. ఏమిటో మరి
పండరీపురమును భూలోక వైకుంఠమనెదరు. పండరీపురాన్ని అట్టి స్థలము నాకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. కానీ షిరిడీకి ఉత్తరం రాయకయే పండరీపురం వెళ్ళిపోయాడు. షిరిడీకి హఠాత్తుగా పోయి తన విఠోబాయకు బాబాను దర్శించి పండరి పోవాలని అనుకున్నాడు. అందుకని ఇమ్మీడియట్గా అతని ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి కాబట్టి బాబాకు ఇంకా ఉత్తరం రాయడమో లేకపోతే ఆయన కలవడమో చేయడానికి ముందుగానే ఇంకా అక్కడికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాడు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత విఠోబా అంటే అక్కడ ఎవరున్నారు, పండరీపురంలో విఠల దేవుడు, ఆయనను ఆయనను దర్శించి అప్పుడు బాబాని దర్శించి అప్పుడు పండరి పోదాము అనేసి అనుకున్నాడు. అదే విఠోబా యొక్క బాబాని దర్శించి అప్పుడు షిరిడీకి పోయి ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళాలనుకున్నాడు. నానాసాహెబ్ షిరిడీ వచ్చిన సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడొకటి చేత గ్రహించేశాను. నానాసాహెబ్ నీయంగా చేరేసరికి షిరిడీ మసీదులో కలకలం కలిగింది. బాబా మసీదులో కూర్చుండి మహిళసాపతి అప్పా షిండే కాశీరాములతో మాట్లాడుచుండెను. వెంటనే బాబా ఇట్లా అన్నారు: మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడదము లెండు, అందరూ కలిసి పాడండి అని చెప్పేసి అన్నారు. ఆ పాట భావమేమన్నా, నేను పండరి పోవలను, నేను అక్కడ నివసించవలను, అది నా దైవము యొక్క భవనము అని ఆ పాట యొక్క భావన. బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుసరించిరి. కొద్దిసేపటికి నానా కుటుంబంతో వచ్చి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను పండరీపురము వచ్చి వారితో కలిసి అక్కడ ఉండమని వేడుకొనెను. ఈ బ్రతిమాలటి నాకు అవసరం లేకుండెను. ఏలనా బాబా అప్పటికే పండరిపోవాలని పాట పాడారు కదా చూసారా. ఇదంతా కూడా ఏంటి, నానా ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నాడు షిరిడీకి వస్తూ. ఈ నానా సాహెబ్ యొక్క ఆలోచన ఏంటి, ముందు షిరిడీ వెళ్దాము, బాబాను తీసుకుని ఏకంగా మనం పండరీ వెళ్ళి అక్కడ విఠోబా దేవుని చూద్దాము బాబాతో సహా, ఇది కదా ఈ ఆలోచనతో అక్కడ వస్తున్నాడు. సో అది ఆల్రెడీ బాబాకి తెలిసిపోయి ఆయన ఇంకా ఆన్ ది వేలో ఉంటుండగానే ఈ పాట మొదలు పెట్టారు. అందరూ కలిసి మనం పండరీ పోతున్నాము, అందరూ కలిసి పాటలు పాడండి అని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా ఉత్తేజితం చేశారు. ఆ పాట యొక్క భావన ఏంటి, నేను పండరీ పోవలను, నేనక్కడ నివసించవలెను, అది నా దైవం యొక్క భవనము, ఇది అని చెప్తున్న పాట. అదే ఇక్కడికి వచ్చి అడిగాడు ఆయన, నేను మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు దర్శించాను, ఇప్పుడు మనందరం కలిసి పండరీ వెళ్దాము, విఠోబాను దర్శిద్దాము అని అడుగుతున్నాడు అతను షిరిడి బాబాని. అదే విధంగా ఆ పాట ముందుగానే పాడడం జరిగింది. సో కాబట్టి ఇది విని నానా మనస్సు అప్పుడు భక్తులందరూ అదే చెప్పారు, నువ్వు రావడానికి ముందే ఈ పాటలు పాడారు బాబా గారు, ఆల్రెడీ తనకు తెలిసిపోయింది అంటే. అది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. మనస్సు కరిగిపోయిందంట అతనికి. బాబా యొక్క మనస్సు కరిగిపోయి బాబా పాదాలు పట్టుకుని వదల్లా. బాబా యొక్క ఆజ్ఞను పొంది ఊదీ ప్రసాదమును గ్రహించి ఆశీర్వాదమును పొంద నానాసాహెబు పండరీకి పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతులేదు. అది సో బాబా యొక్క ఆజ్ఞ తీసుకుని ఆ ఊదీ ప్రసాదాన్ని కూడా తీసుకుని ఆశీర్వాదాన్ని కూడా పొంది నానాసాహెబు అప్పుడు పండరీకి పోయాడు. అంటే బాబాని తీసుకువెళ్ళలేదు, ఆయన వచ్చిన ఆలోచన అదే. కానీ బాబాకేంటి, ఆయన ఎప్పుడైనా పండరీ వెళ్ళొస్తాడు, ఆయన ఇక్కడే ఉంటాడు, కానీ పండరీని అంతా దర్శించి రాగలిగేటువంటి కెపాసిటీ ఉంది ఆయనకి, ఆత్మ చైతన్యం అలాంటిది. సో ఇట్టి బాబా లీలలకు అంతే లేదు అని చెప్పేసి రాశాడు. సో ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 7వ అధ్యాయము సంపూర్ణము. ఓకే, ఇప్పటి వరకు ఏదైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగవచ్చు, లేదంటే మెడిటేషన్ స్టార్ట్ చేయండి మాస్టర్స్, తర్వాత మాట్లాడదాం. అందరూ కూడా వెన్నెముకను